చేసుకునేటప్పుడు మెడ ఎక్కువగా వంచటం వల్ల, చదువుకునే వారు కూడా మెడ ఎక్కువ వంచటం వల్ల మెడ నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి మెడ నొప్పులు రాకుండా ఉండాలన్నా, వచ్చిన వారికి చక్కగా తగ్గాలన్నా ఈ మెడ వ్యాయామాలు అలా చేయాలి. మెడ భాగాన్ని ముందుకి అటు వెనక్కి ఇట్లా 3-4 సార్లు చేసిన తర్వాత అర్ధచంద్రాకారంగా మెడని సైడ్ టు సైడ్ అంటారు దాన్ని. కుడివైపు నుంచి ఎడమవైపుకి, ఎడమవైపు నుంచి కుడివైపుకి అట్లా మెడ వ్యాయామం 3-4 సార్లు అభ్యాసం చేస్తాం. నిద్రలో మెడ పట్టేయటం కానీ, ఒక్కొక్కసారి ప్రయాణాలు ఎక్కువ గంటలు చేసినప్పుడు కూడా మెడ పట్టేయటం తెలుస్తుంది కదా, అలాంటివి లేకుండా, పనిలో కూడా శ్రమ లేకుండా మెడ వ్యాయామాలు చక్కగా సహకరిస్తాయి. ఇప్పుడు మెడ అట్లా స్ట్రైట్గా పెట్టి లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఈ రకంగా తిప్పుతూ మెడ వ్యాయామం చేయగలిగితే మెడ కండరాలన్నీ ఫ్రీ అయిపోతాయి. ఇలా చేసిన తర్వాత ఇంతకుముందు పైనుంచి హాఫ్ సర్కిల్ అర్ధచంద్రాకారంగా చేసాం కదా, ఇప్పుడు కింద నుంచి అర్ధచంద్రాకారంగా మెడని తిప్పే వ్యాయామం. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మెడ కండరాలు బలపడతాయి. మెడ కండరాలు ఎక్కువ గంటలు వంచి కూర్చొని పనిచేసినప్పుడు టైట్ అవుతాయి. అవన్నీ ఇలా చేయటం ద్వారా ఫ్రీ అవుతాయి. ఇలాంటి మెడ వ్యాయామాలు పూర్తయిన తర్వాత చేతి వేళ్ల వ్యాయామాలు. కొంతమందికి కంప్యూటర్ ఎక్కువగా వాడటం వల్ల కానీ, రాయటం వల్ల కానీ చేతి వేళ్ళు కూడా కాస్త పట్టేయటం, నొప్పులు రావటం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు తగ్గించుకోవటానికి, రాకుండా ఉండటానికి చేతి వేళ్ళని అట్లా చాపేయటం, ముడవటం. చేతులు స్ట్రైట్ గా పెట్టి చేసినప్పుడు బాగా ఫలితం వస్తుంది. ఆ తర్వాత 2 గుత్తి భాగాలని అటు పైకి కిందకి ఎంత బాగా పైకి ఎంత బాగా కిందకి అట్లా వంచగలిగితే బాగుంటుంది. తర్వాత ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చేతి గుత్తి భాగాన్ని ఆ విధంగా మనం కదపవలసి ఉంటుంది. రెండు చేతి గుత్తి భాగాల్ని క్లాక్ వైజ్ అట్లా తిప్పాలి, గడియారం ముళ్ళు తిరిగినట్లుగా. అట్లా 2-3 సార్లు చేసిన తర్వాత మళ్ళా రివర్స్ లో చేతి గుత్తి భాగాన్ని అట్లా తిప్పితే ఇప్పుడు చూడండి, మోక చేయి వరకు, భుజాల వరకు ఉండే కండరాలన్నీ బాగా ఉత్తేజింపబడతాయి. ఇప్పుడు మోచేతి వ్యాయామాలు. బరువులు మోసినప్పుడు మోచేతి భాగంలో నొప్పి రాకుండా మన మోచేతి భాగాల్లో కండరాలు, జాయింట్లు, లిగమెంట్లు ఇవన్నీ బలపడటానికి ఈ మోచేతి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. ఇట్లా ఒక 5-6 సార్లు చేస్తే మోక చేయి జాయింట్ భాగం బాగా ఫ్రీ అయిపోతుంది. ఆ తర్వాత కూడా చేతుల్ని భుజాలకు సమాంతరంగా సైడ్ టు సైడ్ మోక చేతుల దగ్గర నుంచి అట్లా బెండ్ చేస్తాం. ఇలా ఒక 5-6 సార్లు చేసిన తర్వాత షోల్డర్ రొటేషన్, భుజాల వ్యాయామం. గుండ్రంగా 0 చుట్టినట్లుగా భుజాన్ని మనం అట్లా 2 భుజాలని అట్లా గుండ్రంగా తిప్పాలి. దీనివల్ల ఫ్రోజన్ షోల్డర్ సమస్య రాకుండా ఉంటుంది. వయసు పెరిగిన మీకు గూడు నొప్పులు లాంటివి రాకుండా ఉంటాయి. అలా 3-4 సార్లు చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ లాగా మళ్ళీ రివర్సల్ భుజాలను అట్లా గుండ్రంగా తిప్పుతాం. అలా మోక చేతుల దగ్గర నుంచి చేతుల్ని మడిచిన తర్వాత సైడ్ టు సైడ్ 2 మోక చేతులు దగ్గరకు వచ్చి ఆనే విధంగా తీసుకొస్తాం. మళ్ళీ వెడల్పుగా ఛాతీని విప్పేటట్లుగా చేతుల్ని వెనక్కి తీసుకెళ్తాం. దీనివల్ల శ్వాసక్రియ బాగా జరుగుతుంది. రిబ్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రీ అయిపోతాయి. 2 చేతులు వేళ్ళని భుజాల మీద పెట్టేసి ఒక చేయి పైకి, ఒక చేయి కిందకి అట్లా ఆల్టర్నేటివ్ గా చేతి మూమెంట్ ఇట్లా చేయవలసి ఉంటుంది. ఇట్లా ఒక 3-4 సార్లు చేస్తే భుజాలు, భుజాల కండరాలు ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా మారుతాయి. ఇక సైడ్ స్ట్రెచ్ మనం చూడబోతున్నాం. ఒక చేతిని పైకి లేపి మరో చేతిని కాలు పక్కన పెట్టేసి అట్లా ఒక సైడ్ బెండ్ అవుతాం. నెక్స్ట్ మళ్ళా ఇటు లేపి అటు వంగుతాం.
నడుము ప్రక్క భాగాల్లో కొవ్వు కరగటానికి, ఆ భాగాలు కాస్త ఫ్రీ అవ్వటానికి, నిద్రలో పట్టేసే భాగాలన్నీ కూడా ఫ్రీ అవ్వటానికి ఈ వ్యాయామం బాగా పనికొస్తుంది. నడుము నొప్పులు కూడా రాకుండా ఈ స్పైనల్ ట్విస్టింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండు చేతులు అట్లా చాపేసి నడుముని కుడివైపు నుంచి ఎడవైపుకి, ఎడవైపు నుంచి కుడివైపుకి అట్లా మనం ట్విస్ట్ చేస్తాం. కాళ్ళు కదలకుండా స్ట్రైట్ గా పెట్టి నుంచున్న తర్వాత మాత్రమే నడుముని ఇట్లా తిప్పితే ఫలితం బాగా వస్తుంది. కాళ్ళు కదిలితే ఫలితం ఉండదు. ఆ తర్వాత స్కూల్లో మనందరికీ డ్రిల్ చేసే మంచి ఎక్సర్సైజ్ త్రికోణాసన ఎక్సర్సైజ్. కాళ్ళను వెడల్పుగా పెట్టి రెండు చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపి త్రికోణాసన ఎక్సర్సైజ్. స్కూల్లో మనందరికీ డ్రిల్ చేపిస్తారు కదా, కుడి చేత్తో ఎడమ పాదాన్ని తాకటం, ఎడమ చేత్తో కుడి పాదాన్ని తాకటం, అట్లా ఆల్టర్నేటివ్ గా నడుముని అట్లా ట్విస్ట్ చేస్తూ చేయవలసి ఉండే మంచి ఎక్సర్సైజ్ ఇది. పొట్టిపోసల దగ్గర నుంచి మెడపోసల వరకు మంచి వ్యాయామం. ఆ తర్వాత రెండు చేతులు లేపి గాలిని పీల్చుకుంటూ నడుముని వెనక్కి వచ్చి మళ్ళా గాలి వదులుతూ కిందకి దిగుతాం. గాలి పీలుస్తూ పైకి వెళ్ళాలి, గాలి పీలుస్తూ ముందుకు వంచాలి. నడు నొప్పులు మెడ నొప్పులు ఉన్న వారు మాత్రం ముందుకు వచ్చేవి చేయకుండా వెనక్కి వచ్చేవి మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇది నడుము వ్యాయామం లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా 5-6 సార్లు చేస్తే బాగుంటుంది. రెండు చేతుల్ని నడుముకి ఇరువైపులా అట్లా పెట్టేసి హిప్ రొటేషన్ తిప్పినట్టుగా మనం నడుము భాగాన్ని అట్లా గుండ్రంగా సున్నా చుట్టినట్లుగా తిప్పవలసి ఉంటుంది. 4-5 సార్లు అట్లా తిప్పిన తర్వాత మళ్ళా రివర్స్ లో నడుము భాగాన్ని అట్లా సున్నా చుట్టినట్లుగా అట్లా మనం తిప్పవలసి ఉంటుంది. తొంటి బాల్ జాయింట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఫ్రీ అవటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక మోకాలి వ్యాయామాలు. రెండు కాళ్ళు దగ్గర పెట్టి మోకాళ్ళ మీద చేతులు పెట్టేసి అలా మోకాళ్ళ మీద ముందుకు బెండ్ అవటం, మళ్ళా స్ట్రైట్ అవటం. మోకాళ్ళ మధ్యలో జిగురు పెరగటానికి, మోకాళ్ళు నొప్పులు బాగా తగ్గటానికి, నొప్పులు రాకుండా ఉండటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. చివరిగా ఇక పాదాల వ్యాయామం చూడబోతున్నాం. ఇట్లా సపోర్ట్ లేకుండా ఎవరైనా నుంచోలేని వారు పక్కన ఏదైనా గోడ కానీ కిటికీ కానీ ఏదైనా స్తంభం కానీ పట్టుకుని ఇట్లా చేయొచ్చు. కాలి గుర్తు భాగాన్ని గుండ్రంగా క్లాక్ వైజ్ గడియారం ముళ్ళు తిరిగినట్లుగా తిప్పుతాం. 4-5 సార్లు చేసిన తర్వాత రివర్స్ లో కూడా పాదాన్ని అలా గుండ్రంగా తిప్పుతాం. ఇట్లా 4 సార్లు 5 సార్లు చేసిన తర్వాత రెండో కాలు కూడా ఇలాగే పాదాన్ని గుండ్రంగా తిప్పవలసి ఉంటుంది. క్లాక్ వైజ్ ఒకసారి, యాంటీ క్లాక్ వైజ్ మరోసారి. గాలిని పీల్చుకుంటూ పాదాల మీద మనం పూర్తిగా పైకి లేవాలి. మళ్ళా చేతుల్ని దింపేస్తూ గాలి వదిలేస్తాం. మళ్ళా గాలి పీల్చుకుంటూ అట్లా పైకంటూ వేళ్ళ మీద లేవాలి. పాదాలకు బలం బాగా పెరుగుతుంది, వేళ్ళల్లో నొప్పులు బాగా తగ్గుతాయి. పైన ఎవరో మనల్ని పట్టుకుని లాగుతున్నట్లుగా మనం పాదాల మీద పైకి లేవాల్సి ఉంటుంది. బయటికి వెళ్ళి జాగింగ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇంట్లోనే 3-4 రకాలుగా స్పాట్ జాగింగ్ మనం చేయొచ్చు. కాళ్ళ మొత్తానికి, పిక్కలకి, తొడలకి, మోకాల భాగానికి, పాదాలకి మంచి వ్యాయామం ఈ స్పాట్ జాగింగ్. అట్లా మోకాళ్ళు పైకి లేపి అక్కడే పైకి కిందకి కాళ్ళని ఆడిస్తూ చేతులు అట్లా పెట్టేసి శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ స్పాట్ జాగింగ్. ఇట్లా కొంతసేపు చేసిన తర్వాత రోడ్డు మీద మనం పరిగెత్తేటప్పుడు ఎట్లా ఉంటుంది అదే విధంగా ఇంట్లోనే కదలకుండా ఒక ప్రదేశంలోనే అలా పరిగెడతాం. Kia, women inspires. హలో, ఉతికిన షర్ట్ మీద మరకల నీడలా గ్రేవీ మరకలు కూడా పోతూ పోతూ పోతాయి. వాటితో ఒకసారి
స్థాయిలో తొలగిపోతాయి. దీని డబుల్ పవర్ తొలగిస్తుంది, మరకలను దాని వీళ్ళని కూడా చేస్తుంది. మంచి క్లీన్. आयो करो जल्दी रेडी हो जाओ. No, this one only. ఆ తర్వాత కాళ్ళను ముందుకు చాపుతూ ఇట్లా బ్యాక్ జాగింగ్. పిక్కల కండాలు బలోపేతం అవుతాయి. వీటి వల్ల వెరికోజ్ వీల్స్ లాంటివి రాకుండా ఉంటాయి. వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా తగ్గుతాయి. కాళ్ళని రైట్ సైడ్ తిప్పితే చేతుల్ని లెఫ్ట్ సైడ్ తిప్పుతాం. అట్లా ఆల్టర్నేటివ్ మూవ్మెంట్ జాగింగ్. నడుమును అట్లా ట్విస్ట్ చేస్తూ కాళ్ళని ట్విస్ట్ చేస్తూ జాగింగ్ టెక్నిక్ ఇది. రెండు చేతుల్ని పైకి లేపుతూ కాళ్ళ మీద ఎగురుతూ జంపింగ్. ఇలా అలసిపోయిన శరీరానికి ప్రాణవాయువుని బాగా అందించడం వరకు మోకాళ్ళ మీద చేతులు పెట్టేసి నోటి ద్వారా గాలిని కూడా బాగా వదిలేస్తే కార్బన్ డైఆక్సైడ్ బాగా బయటికి వెళ్ళిపోయి త్వరగా అలసట తగ్గుతుంది, ఆయాసం కూడా పోతుంది. అట్లా రిలాక్స్ అయ్యే విధానం. ఇవన్నీ సూక్ష్మ వ్యాయామాల్లో భాగంగా మనం చేసుకుంటే బాగుంటుంది. అలా మనం ప్రారంభంలో సూక్ష్మ వ్యాయామాన్ని పూర్తి చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేయటం శరీరం మొత్తానికి మంచి వ్యాయామం అవుతుంది. 12 ఆసనాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి తీసుకుంటూ వెళితే ఒక సూర్య నమస్కారం అవుతుంది. మన భారతీయ సాంప్రదాయంలో మన ఋషులు అందించిన గొప్ప యోగ విద్యలో గొప్ప ప్రక్రియ సూర్య నమస్కారాలు. ఆసనాలు చేయడానికి సమయం లేనప్పుడు కూడా సూర్య నమస్కారాలు ఒక్కదానినే ఒక 21 ప్రతిరోజు చేయగలిగితే అన్ని వ్యాయామాలు చేసినట్లుగా శరీరానికి వ్యాయామం జరుగుతుంది. మరి సూర్య నమస్కారాల్లో నెంబర్ 1 ప్రణామాసనం. గాలిని పీల్చుకుంటూ. నెంబర్ 2 ఊర్ధ్వ హస్తాసనం. వెనక్కి అట్లా నడుమును వంచాలి. నెంబర్ 3 గాలిని వదిలేస్తూ చేతులు నేల కానిస్తాయి, పాదహస్తాసనం. నెంబర్ 4 కాలుని వెనక్కి తీసుకువెళుతూ అశ్వసంచలనాసనం. గుర్రం వలె మన శరీరాన్ని భంగిమలో పెట్టి ఉంచుతాం. నెంబర్ 5 పర్వతాసనం. నెంబర్ 6 అష్టాంగ నమస్కారం. నెంబర్ 7 భుజంగాసనం. నెంబర్ 8 పర్వతాసనం. నెంబర్ 9 అశ్వసంచలనాసనం. 10 పాదహస్తాసనం. 11 ఊర్ధ్వ హస్తాసనం. 12 ప్రణామాసనం. ఇట్లా 12 ఆసనాలు చేశాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసి తీసేసాం. ఒక సూర్య నమస్కారం పూర్తయింది. ఇలాంటి సూర్య నమస్కారాలని కొత్తలో ప్రారంభించేవారు ఒక 6 సార్లు చేస్తే బాగుంటుంది. అలవాటు మీద రోజుకు ఒక్కొక్కసారి పెంచుకుంటూ వెళితే కూడా శరీరం సహకరిస్తుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ సూర్య నమస్కారం మనం చూడబోతున్నాం. 1 2 3 గాలిని వదిలేస్తూ ఆగిస్తాం. 4 5 6 7 8 9 10 11 12. ఇక థర్డ్ రౌండ్ సూర్య నమస్కారం. 1 2 3 4 5 6 7 8 9
సూర్య నమస్కారం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 fifth round 1 కాన్సన్ట్రేట్ చేసి 2 3 గాలిని వదిలేస్తూ ఆగిస్తాం 4 5 6 7 8 9 10 11 12 దాన్ని నోట్లో పెట్టు. చివరిగా 6th round నోట్లో పెట్టు. 1 చెయ్యి. 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 breathing. Om Namah Shivaya, 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 Om Namah Shivaya. Om Namah Shivaya, 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 Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Shri Ram Ram Ramete Ramya Narame Sasnamata Tulyam Ram Ram Ramame Shri Ram Ram Ramete Ramya Sasnamata Tulyam Ram Ram Ramame Shri Ram Ramete Ramya Narame Sasnamata Tulyam Ram Ram Shri Ram Ram Ramete Ramya Narame Sasnamata Tulyam Ram Ram Ramame Shri Ram Ramete Ramya Narame Sasnamata Tulyam Ram Ram Shri Ram Ramete Ramya Narame Sasnamata Tulyam Ram Ram Shri Ram Ramete Ramya Narame Sasnamata Tulyam Ram Ram Shri Ram Ramete
सहस्रनाम तत्तुल्यं राम नाम रणमे हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण कृष्ण ओम मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव नमो ब्रह्मदेव नमस्ते आरोग्यम आनंदम आनंदम मोक्षं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं विद्याय सर्वविघ्नोपशान्तये गजाननं पद्मार्कं गजाननं मनीषं एकदन्तं भक्तानां एकदन्तमस्मि ओम शांति शांति शान्तिः सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै ओम तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शान्तिः ఓకే గైస్ ఈ వీడియో కానీ నచ్చినట్లుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరి కొత్త వీడియోలో కలుస్తాం బై గైస్